పశ్చిమ గోదావరి జిల్లా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆకివీడు క్రిస్టియన్ పేటలోని ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ సిబిసిఎన్సి టౌన్ చర్చి నందు ప్రార్థనా నిర్వాహకులు గోడపాటి జోసెఫ్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళలు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలీషా, నాని, దాసు, అజయ్, ప్రభాకర్, జోగారావు, శ్యామ్, మాణిక్యాలరావు, ఏబీటీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సిబిసిఎన్సి ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ టౌన్షిప్ ఇప్పటికి 140 సంవత్సరాలు నూతనంగా అడుగుపెట్టినటువంటి అనుభవాలు, సువార్త సేవను ప్రారంభిస్తూ మిషనరీస్ మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు. కొల్లేరు ప్రాంతాలు దేవుని యొక్క పరిచర్య కొరకు మూల స్తంభాలుగా ఉంచబడాలని నాటితో వారి సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టుకొని వారు ఇక్కడికి వచ్చి వారు తీసుకొచ్చినటువంటి ప్రతిదాన్ని ప్రజల క్షేమం కొరకు ఖర్చు పెట్టి పాఠశాలలు, వైద్యశాలలు, వేదాంత కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా 1886లో ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమం కొరకు వారు పునాది వేయటం జరిగింది. అదే రీతిగా ఒక చిన్న పాటగా ఉంచబడేటటువంటి ఇది అంచెలంచెలుగా 1972వ సంవత్సరంలో స్లాబ్ వేయటం జరిగింది. స్లాబ్ పడిపోయిన పరిస్థితుల్లో 77వ సంవత్సరంలో అలా దాన్ని తీసి బ్రిక్ వేయటం జరిగింది. తర్వాత దేవుని కృపను బట్టి అందరి యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థనలు, సహకారాలు, అనేక మంది సహకారులుగా ఉంచబడిన విధానాన్ని బట్టి ఈనాటికి ఈ రూపంలోనికి మరి దేవాలయం రావడం జరిగింది. దేవాలయం వచ్చినటువంటి విశేషం కన్నా ప్రార్థనా శక్తితో ఈ కార్యక్రమాలు కేవలం 22,500తోనే మేము ప్రారంభించి ఇంత ఘనంగా ఇన్ని లక్షల రూపాయలతో మరి అనేక మంది బిడ్డల యొక్క ఆర్థిక సహాయ సహకారాలు, పెద్ద వారి యొక్క సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టి ఇంత ఘనంగా మంచి మందిరంలో ఈ రోజున 2025వ సంవత్సరంలో ప్రత్యేకంగా 140వ సంవత్సరంలో మేము అడుగు పెడుతూ దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి కృప ద్వారా ఆరాధనా కార్యక్రమాలు జరిగించబడటానికి సుమారుగా 2,000 ప్రజలు ఉంచబడేటటువంటి ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఇంకా విస్తృత స్థాయిలో దేవుని కొరకు పనిచేయగలిగినటువంటి సామర్థ్యంతో సంఘం ఉంచబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క ప్రాంతంలో మొదటిగా క్రేక్ దొరవారు 1886వ సంవత్సరంలో ఈ స్థలాన్ని మరి 20 సెంట్లు ఈ స్థలం కొని ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణం కొరకు వారు కృషి చేశారు. అట్ ద సేమ్ టైం అనేక ప్రాంతాల్లో స్థలాలు, పొలాలు అవన్నీ కొని ప్రజల క్షేమం కొరకు, సంఘాభివృద్ధి కొరకు వారు చేసినటువంటి కృషి అభినందనీయం. కనుక 1891వ సంవత్సరంలో క్రిస్టియన్ కులం కూడా ఈ యొక్క సంఘానికి క్రేక్ దొరవారు మరి ప్రత్యేకంగా సముపార్జించి వారిని ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. కనుక ఇవన్నీ ప్రజలకు ఎందుకు చెప్తున్నాం అంటే పేద ప్రజల మధ్యలో మిషనరీస్ పరిచయం చేసి వారి కష్టార్జితాన్ని మరి అనేక మంది కొరకు కృషి చేసి ఇచ్చినటువంటి వారు. ఇన్ని విషయాలు మీ ముందుకు ఉంచట్లో ఉద్దేశం ఏంటంటే మిషనరీ చేసినటువంటి పరిచర్య ఇవన్నీ కూడా అందరి కొరకు, అందరూ బాగుపడటానికి, అందరూ క్షేమంగా ఉంచబడటానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంగా ఉంచబడుతుంది. కనుక ఈ విషయాల్లో మరి విలియం కేరీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి వలన రైల్వే వచ్చింది, తపాలా వచ్చింది, బ్యాంకులు వచ్చినాయి, చదువుకోవడానికి విద్యా ఆలయాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిచర్య మిషనరీ చేశారు. కనుక నాయకులు లేక రాజకీయ నాయకులు, అధికారులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ మిషనరీస్ ఎంత పరిచర్య చేశారో వాటికి సంబంధించినటువంటి వివిధ డాక్యుమెంట్స్ని వారు ఎంత భద్రంగా ఉంచి మరలా మాకు అందించారో ఇవి కూడా మీరు గుర్తించాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి ఆనందవరం గారు ఈ సంఘాన్ని ప్రేమించి ప్రత్యేకంగా కేక్ వారి యొక్క కుమార్తె రోషిని గారి జ్ఞాపకం చేసుకుంటూ మరి కేక్ని 5 కేజీల కేక్, అలాగే ఒక 30 మందికి పేదవారికి స్త్రీలకి వస్త్రాలు పంచడానికి వారు పంపినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ అనేకమైనటువంటివి అంటే రాజకీయ పక్షాలు వారు వీరని కాదు, అలాగే మరి ఇది సామరస్యంతో కూడేటటువంటి మత విభేదాలు లేనటువంటి మరి మార్గముగా ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాం కనుక అందరి కొరకు ఒకరి కొరకు అందరూ పనిచేస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని
ప్రత్యేకంగా అందరికీ మనం చేస్తూ సామరస్య ధోరణిలో ప్రతి వారు కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆనంద మహోత్సవాలు పాలు పంపులు పొందుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవుని దీవెనలు వారికి కూడా కలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నతలో వారి కుటుంబాలకు కూడా నిత్యము మరి దేవుడు తోడుగా ఉండాలని నిత్యము సంఘం అందరి కొరకు అన్ని వర్గాల కొరకు వ్యాపారస్తుల కొరకు అనేక మంది కొరకు కార్మికుల కొరకు అలాగే మరి విద్యార్థుల కొరకు నిరుద్యోగుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న సంఘం 175 రోజుల ప్రార్థనలు తెల్లారగట్ల 4:30 నుంచి 1 గంట పాటు ఇక్కడ స్త్రీల సమాజం ప్రార్థన చేస్తుంది. ఇదంతా ప్రార్థనా శక్తి కనుక క్రైస్తవ విశ్వాసం ఏంటంటే ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడతాయి, స్తుతి ద్వారా స్థితి మార్చబడుతుంది. ఈ విషయాలు అన్నిటినీ మీకు మరి ఒకసారి మేము 2 చేతులు జోడించి మనం చేస్తూ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ మిషనరీస్ ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా కాపాడుట్లో అధికారులు రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీరు ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని మరి ఒకసారి మేము ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఆంధ్ర బాప్టిస్ట్ సెమినరీ టౌన్ సంఘం మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకు శుభాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas!